నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషులకి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని పనుల కంటే దేవుని మందిరపు లేక ఆలయపు పని బహు గొప్పది. ఈ కట్టబోన ఆలయం లేక కట్టిన ఆలయం మనుషులకి కాదు. ఈనాడు చాలా మంది ఆలయాలు కడుతున్నారు, కానీ మనుషులు మంచాలు వేసుకుని పడుకుంటున్నారు. మనుషులు ఏమండి వారి సామాన్లన్నీ కూడా మందిరాల్లో పెడుతున్నారు. ఏ దైవజనుడు ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఈ పాస్టర్ గారు ఉన్నారండి. ఇక్కడ ఈ పాస్టర్ గారికి చెప్తున్నారు, చాలా కాలం నుంచి ఇక్కడ దైవజనుడు ఉన్నాడు, కానీ ఎవరికి తెలియదు. కంచిచర్లలో ఫెలోషిప్ అనేది ఒకటి ఉంది. ఆ ఫెలోషిప్లో ఒక సభ్యుడైన సేవకుడు కానీ ఉంటే తప్పకుండా దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మందిరము ప్రతిష్టత జరిగింది. ఈ మందిరంలో చాలా కొరతలు ఉన్నాయి. ఈ మందిరములో ధూపం బయట ఆగకూడదు. ఎందుకు ఈ మందిరము దేవుడు కట్టించాడంటే ఇక్కడ ప్రజల క్షేమ కోసం ధూపం వేయడానికే దేవుడు మందిరం కట్టించాడు. ఇక్కడ ఈ మందిరములో ధూపం వేస్తూ ఉండాలి. ఈ మందిరంలో కుక్కలు కానీ నక్కలు కానీ కోళ్ళు కానీ ఇవన్నీ రాకూడదు. ఒక తీర్మానం చేస్తున్నాను, ఈ మందిరంలో ఒక కొరత ఉంది. ఈ చుట్టూ గోడలు కట్టలేదు కాబట్టి ఈ ఇటు గోడ కానీ మరి లేకపోతే ఈ కుక్కలో, ఈ పందులో, ఈ పిల్లులో, ఈ ఎలకలో వచ్చేసి ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరుస్తాయి. కాబట్టి మరి కట్టుకునే వరకు కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఒక టార్బల్ లాంటిది కడుతున్నారు, గ్రీన్ టార్బల్ మ్యాట్ లాంటిది. కాబట్టి దీనికి కానీ అంతైనా అది నేను మరి ఏం చేస్తారంటే దానికి ఇవ్వటానికి ఒక ఆలోచన కలిగి ఉన్నా. ఎందుకంటే ఇక్కడ కంచి వేస్తే ఆ టార్బల్ ఇటు అటు కట్టేసుకుంటే ఆ గుమ్మం దగ్గర కూడా కట్టుకుంటే ఈ కోళ్ళు కానీ లేక ఈ పశువులు కానీ మేకలు కానీ పందులు కానీ ఇవేవి రావటానికి అవకాశము ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఫెలోషిప్ తరపున అది నేను ఇవ్వటానికి ఇష్టపడుతున్నా. ఏది ఏమైనా కానీ ఇక్కడ ధూపం వేయటానికే దేవుడు ఆలయాన్ని కట్టించాడు. ఇక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు. మరి ఇది కట్టించడానికి దైవజనులు మా బ్రదర్ ఉన్నాడు, ఫ్రాన్సిస్ అయ్య గారు. ఆయన మంచి సువార్త గాయకుడు, మంచి ఆత్మీయుడు. అయితే ఒక సేవకుడు ఇక్కడ ఏర్పాటు చేయాలి. నా స్వజనులు నా మాట వినరు కాబట్టి నా స్వజనులు వారి క్షేమం కోసం, వారి యొక్క మార్పు కోసం మరి ఒక సేవకుడు పెట్టాలి అని మరి స్థలం ఏర్పాటు చేసి ఆ సేవకుడిని మరి దైవజనుల ద్వారా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ సేవకులను కూడా ఈ ఫెలోషిప్లో పరిచయం చేయండి. నెల జరుగుతున్న ఫెలోషిప్కి ఆ మీటింగ్ రావడానికి ఒక ఆలోచన కలిగి ఉంటే ఫెలోషిప్ తరపున మీకు ఏదైనా మేలు చేయడానికి అన్ని విషయాలు, ఒకటి ప్రార్థన చేయడానికి, రెండవది మాట సహాయం చేయడానికి, మూడవది మా పక్షాన కొంతమంది సేవకులు ఉన్నారని ధైర్యాన్ని కల్పించడానికి కూడా ఫెలోషిప్ ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ అంటున్నాడు, ఈ మందిరము మనుషుని కొరకు కాదు కట్టబడింది, దేవుని కొరకు. దేవుని ఆరాధించే ప్రజలు, దేవుని స్తుతించే ప్రజలు, దేవుని సన్నిధికి వచ్చి రోగాలతోనూ బాధలతోనూ సమస్యలతో వచ్చినటువంటి ప్రజలు ఈ మందిరంలో విశ్రాంతి తీసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, ఆరాధన చేసుకోవడానికి కట్టబడింది కనుక ఈ మందిరం యొక్క మరి కట్టడాల్లో చాలా కొరతలు ఉన్నాయి. ఆనాడు హిజ్కియా ప్రసంగం చేసి ప్రతిష్ఠించి ప్రసంగం చేసేట్టున్నాడు. ఈ మందిరంలో కొంత కొరత ఉంది కనుక ఆ కొరతలు ఇవ్వటానికి మీరు ఎవరైనా ప్రతిష్ఠించుకుంటారా? మందిరాన్ని ప్రతిష్ఠించే మంచిదే. ఈ మందిరంలో కొన్ని కొరతలు ఉన్నాయి. ఆ కొరతలు తీర్చడానికి ఎవరైతే ప్రతిష్ఠించుకుంటారో అలాంటి ప్రతిష్ఠించుకున్న ప్రతి ఒక్క ఆ కుటుంబానికి కూడా దేవుడు తప్పకుండా ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అంటారు, ఫ్యాన్లు ఇవ్వయ్యా, దీనికి 2-3 ఫ్యాన్లు కాబట్టి నేను ప్రతిష్ఠించుకుంటాను, ఫ్యాన్లు ఇవ్వడానికి అనవచ్చు. లేకపోతే ఈ గోడలు లేవయ్యా, లేకపోతే ఈ ప్రక్క గోడలకి ఇటుకలు ఎంత పడతాయో నేను ఇవ్వటానికి ఇష్టపడతానని ప్రతిష్ఠించుకోవచ్చు. లేకపోతే ఎన్ని సిమెంట్ కట్టలు పడతాయో గోడ కట్టడానికి ఆ సిమెంట్ కట్టలు నేను ఇస్తానని ప్రతిష్ఠించుకోవచ్చు. ఇది ఎవరిది? మనిషిదా?
కాదు, దేవుని కొరకు కట్టబడింది. దేవుని ఆరాధించడానికి, దేవుని నమ్ముకున్న ప్రజలు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి కట్టబడింది ఈ మందిరం. మరి ఇది మనది కాదు, దేవునిది కనుక మరి దేవుడు, జీవం కలిగిన దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తున్నాడు, ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు, ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నాడు. మరి మందిరపు కొరతలు మనకు కనబడుతున్నాయి. నేను ఇక్కడ చూడగానే అనుకున్నాను, అయ్యో కుక్కలు వస్తాయి, ఈ చక్కగా ఆ కోళ్ళు వస్తాయి, ఎన్ని వచ్చేస్తే చక్కగా అలంకరించుకున్నారు. ఎలాగైనా నా హృదయం ఒక ప్రేరేపణ పెట్టాడు. దీనికి కావలసిన అందాక మరి ఏది రాకుండా ఉండటానికి, టార్బల్ చేత మోయించడానికి నువ్వు ఒక స్పాన్సర్గా ఎందుకు ఉండకూడదని ప్రభు నా హృదయాన్ని ప్రేరేపించాడు. కాబట్టి ఆ ప్రేరేపణతోనే చెప్పబడుతుంది. త్వరలో ఇది కొలతలు తీసుకున్న తర్వాత అది నేను తీసుకురావటం జరిగింది. హైటు, ఫ్రాన్సిస్ అయ్యర్ హైట్ కానీ వెడల్పు కానీ అవి ఎంతో కొలతలు చెబితే అవి నేను తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ దేవుని మందిరంలో ఉన్న కొలతలు తీర్చడానికి ప్రతిష్ఠించుకోనండి. ఎందుకంటే చాలామంది కూడా ఆనాడు కూడా లేవీలు కూడా దేవుని సేవ చేయడానికి ప్రతిష్ఠించుకున్నారు. వారు ప్రతిష్ఠించుకున్నారు కనుక ఆ ప్రతిష్టతను చూసిన జీవగలిగిన దేవుడు వారిని పోషించాడు, వారిని అభివృద్ధి పరిచాడు, వారిని ఆశీర్వదించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన ఆత్మీయులకు, దైవజనులకు, పరిశుద్ధులకు, దైవజనుడిగా నేను తెలిసేసేది ఏమిటంటే, ఇక్కడ పరిచర్య ఆటంకాలు ఎక్కడ జరుగునట్లు ఇక్కడ సేవకుడు మరి ఇలా తెలిసిన వాడు కాదు, కానీ ఎంతో దూరం నుంచి ప్రాంతానికి ఒక మరి ప్రతిష్ఠించుకొని పరిచయం చేయడానికి సమర్పించుకొని మరి ప్రాంతాన్ని కూడా వదిలి వచ్చాడు కనుక ఆ సేవకునికి సహకారులుగా ఉండండి. ఆ సేవకునికి మరి ఆనాడు అపోస్తలులైన పౌలుకి అకుల ప్రిస్కిల ఎలాగా కుడిభుజంగా ఎడభుజంగా ఉన్నారో, పరిచర్య విషయంలో సహకారులుగా మీరుంటే మీ కుటుంబాలు దీవించబడును గాక. ఆమేన్. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథములో మరి అనేకమైన సంగతులు ఉన్నాయి, అనేకమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. ఇది దేవుడు తన మహిమ కొరకు కట్టబడిన మందిరం. ఎందుకంటే ఎన్ని మందిరాలు ఉన్నా కానీ ఒకరికి ఒకరంటే ఇష్టం, ఒకరికి ఒకరంటే కష్టం. ఒక చోటకు ఒకరు వెళ్తారు, ఒక చోటకు ఒకరు వెళ్ళరు. నోవాహు తన కుటుంబ రక్షణ కోసం ఒక వాడ కట్టుకున్నాడు. నోవాహు తన కుటుంబ రక్షణ కోసం ఒక వాడ కట్టిన అపోస్తులైన మరి అపోస్తుల మాటను వివరించారు, తెలియజేశారు. రానున్న కాలాలలో కూడా వీధికి చర్చలు అయిపోతాయి. ఏమో ఇంటి యజమాని పాస్టర్ కావచ్చు, ఇంటి యజమాని పాస్టర్ కావచ్చు, వారి కుటుంబము యొక్క ఆత్మీయ రక్షణ కోసం వారే ప్రార్థన పనులుగా మారొచ్చేమో. కానీ ఏది ఏమైనా కానీ దైవ సేవకులకు, సమర్పణ కలిగిన సేవకులకు, పిలుపొందుకున్న సేవకులకు, ప్రతిష్ఠించుకున్న సేవకులకు ఎవరైతే సహకారులుగా నిలబడతారో వారిని దేవుడు శాశ్వతమైన కృపతో నింపి వారి అవసరాలు తీర్చునుగాక. ఆమేన్. ఇక్కడ ఈ ప్రార్థనా మందిరం ద్వారా కొన్ని ఆత్మలు మరి రక్షించబడి కొన్ని కుటుంబాలు మరి దైవజనులకు సహకారులుగా ఉండునుగాక. ఈ మాటలు మన కొందరు హృదయాల్లో ఫలింప చేయునుగాక. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్.